హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లు గురించిన తాజా సమాచారం అయితే ఉంది. వీడియోని అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపులు అండి. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తులు ప్రారంభం చేసింది. ఈ నెల ఆఖరు లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు గారు భేటీ కానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించాయి. ఆనందంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు, పెన్షనర్లండి. పెండింగ్ బిల్లు చెల్లింపులకు సుమారుగా 18,000 కోట్లు అయితే పెండింగ్ బకాయిలు ఉన్నట్టు సమాచారం అండి. ఇప్పటి వరకు అవి ఏంటంటే డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్, పెన్షనర్లకి ఎస్ఎల్ సరెండర్ లీవ్స్, టీఏ ట్రావెల్ అలవెన్స్, అలాగే పెన్షనర్ల జీవో నెంబర్ 106 ప్రకారం 11వ పిఆర్సీ అరియర్స్, పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్లు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, జిఐఎస్లు, గ్రాడ్యుటీ సంబంధించిన తదితర పెండింగ్ బిల్లులు అయితే ఇంకా పేమెంట్ చేయవలసి ఉంది. సో వీటన్నిటికీ సంబంధించి ఈ నెల ఆఖరు లోపల స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమస్యలన్నిటి పరిష్కార దిశగా అయితే దిశానిర్దేశం చేయనున్నారండి. ఆ విధంగా ఈ మేరకు కసరత్తులు కూడా ప్రారంభం చేసింది ఏపీ ప్రభుత్వం. సరెండర్ లీవ్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. పెన్షనర్లు అయితే డిఆర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి 11 డిఆర్ అరియర్స్ అనేవి 2018 నుంచి 2023 వరకు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్, ఇంకా 12వ పిఆర్సీ ఎప్పుడు అమలవుతుంది అనే దానికి సంబంధించి వాటి అరియర్స్ గురించి, అలాగే 13 లక్షల ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ అందరికీ సంబంధించిన అరియర్స్ అండి. అలాగే మెడికల్ బిల్స్, 203 కోట్ల ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు, ఇవన్నీ కూడా పెండింగ్ బిల్లు చెల్లింపులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదివరకు చూసుకున్నట్లయితే గతంలో మనకు కొన్ని పెండింగ్ బిల్లు జమ అయ్యాయి. అవేంటంటే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల జిఐఎస్, పెన్షనర్ల సరెండర్ లీవ్స్ అండ్ ఎన్కాష్మెంటు, పెన్షనర్ల సంబంధించి మెడికల్ రియంబర్స్మెంట్, ఇవి కొన్ని జమ అయ్యాయండి. చాలా మటుకు అయితే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. సుమారుగా 18,000 కోట్ల రూపాయల వరకు ఇంకా పెండింగ్లోనే ఉన్నట్టు తాజా సమాచారము. సో వీటన్నిటి గురించి కూడా అతి త్వరలోనే ఈ నెలాఖరు లోపల భేటీ కానున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సమస్యల పరిష్కారం దిశగా అయితే దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజెంట్ ఈ పెండింగ్ బిల్ల స్టేటస్ కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈ పెండింగ్ బిల్ అనేవి పేమెంట్ పెండింగ్ స్టేటస్, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నవి. సో ఈ భేటీలో ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత బిల్లుల్లో కదలిక ఏర్పడి వాటిలో చాలామంది సరెండర్ లీవ్స్, టీఎల్స్ వీటన్నిటి గురించి కూడా వెయిటింగ్లో ఉన్నారు. సో అవన్నీ కూడా త్వరితగతిన జమ అవుతాయని అయితే ఆశిద్దాము. సో ఇక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ సంబంధించిన పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.